హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పింఛన్లు అయితే కనుక పంపిణీ కార్యక్రమం జరిగిందండి. నిజంగా దాని గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏం మాట్లాడారంటే కనుక ఏంటి చరిత్రలో అంటే ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేసాం. ఏంటంటే ఒకే రోజు అంటే ఇదే రోజున 5 గంటల్లో 90% పంపిణీ అయితే జరిగింది. పెన్షన్లు ఏదైతే ఉన్నాయో పెన్షన్లో ఏంటి 5 గంటల్లో 90% పంపిణీ పూర్తి చేసేసాం అని చాలా గంటాపదంగా ఎలా అంటే గర్వంగా చెప్పాడు అనమాట చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు. ఎందుకు చెప్పారు ఆ మాట అంటే కనుక ఏదైతే వాలంటీర్ల పంపిణీ కార్యక్రమం జరిగిందో ఒక పెన్షన్ల కోసం, ఒక పింఛన్ల పంపిణీ కార్యక్రమం కోసమే వాలంటీర్ని జగన్ గారు వాడుకున్నారు. కాబట్టి వాళ్ళు ఎవరో లేకుండా ఉద్యోగులతోటే, సచివాలయ ఉద్యోగులతోటే 5 గంటల్లో 90% పంపిణీ కార్యక్రమం పూర్తి చేశాం. ఇది రికార్డు అనేది ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి అవన్నీ ఒక పక్క ఎలాంటి అంటే కొన్ని మాటలైతే ఆయన మాట్లాడారు. ఆ మాటలు ఒక పక్కన పెట్టి కొన్ని మాటలు ఒకసారి మీకు చెప్పకున్నాను. ఏపీలో పింఛన్ల కోత నిజమండి. ఏంటంటే 2 నెలల్లో 67,812 మందికి పెన్షన్లు కట్ చేశారు. దీని గురించి మాట్లాడాలా, ఎందుకంటే 5 గంటల్లో 90% పూర్తి చేయడం గొప్ప విషయమే కాదని అన్నాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే కనుక 2 నెలల్లో 67,812 మంది పెన్షన్లు కట్ అయినాయి. ఎలా కట్ అయ్యాయి, ఎందుకు కట్ అయ్యాయి, ఎవరు కట్ చేశారు అనే దాని మీద ఈ వీడియో చూస్తుండండి, మర్చిపోవద్దు. ఏంటంటే కనుక ఫస్ట్ నాకు మోటివేషన్ ఉంటుంది, ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి షేర్ అవుతుంది. అంతేకాదు పక్కాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజలకు ఉపయోగపడే వీడియోలు మాత్రమే మీ ముందుకు వస్తుంటాయి. మనకి మన వీడియో అయితే చేయని ఎట్టి పరిస్థితుల్లో, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియో ఎండ వరకు చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు ఏదైతే పంపిణీ కార్యక్రమం ఉందో దాని గురించి మీ అభిప్రాయం తెలియజేయండి. అది మంచివా, చెడ్డదా, బాగా జరుగుతుందా లేదా, అంతేకాదు ఏదైతే 67,812 మంది పెన్షన్లు కట్ చేశారో అది నిజమా అబద్ధమా, దీని మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇప్పుడు మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పెన్షన్ల కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో చేస్తున్నారు, ఎలాంటి సందేహం లేదు. అంటే ఇది ఒకటే కార్యక్రమం కాబట్టి అంత బాగా చేస్తున్నారో, వేరే పథకాలు ఏమీ ఇవ్వట్లేదు కదా, ఇచ్చే పథకం ఇది ఒకటే కదా, మిగిలిన పథకాలన్నీ పడకేసినాయి కదా, పడుకోబెట్టేశారు కదా, కాబట్టి ఒక పథకమే కదా, కాబట్టి దాన్ని పండగలా చేసుకుంటారులే అని మీలో కొంతమంది అనుకోవచ్చు. ఆ విషయం నాకు సంబంధం లేదండి. నేను మాట్లాడాలనుకుంది ఏంటంటే కనుక చంద్రబాబు నాయుడు గారు ఈ 2 నెలల ప్రభుత్వ కాలంలో ఏదైతే 7,000 రూపాయలు పెన్షన్ పంపిణీ చేశారో దాని వెంటనే కొంచెంగా పెన్షన్లు కట్ చేసుకుంటూ వస్తున్నారు అని ఒక అభియోగం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు. ఎలా అంటే కనుక అది జూన్ నెలలో ఎన్ని పెన్షన్లు అయితే ఉన్నాయో జూలైలోకి వచ్చేసరికి అన్ని లేవు, తగ్గిపోయినాయి. జూలైలో ఎన్ని పెన్షన్లు ఉన్నాయో జూన్లో ఎన్ని పెన్షన్లు ఉన్నాయో జూలైలో అని లేవు, జూలైలో ఎన్ని ఉన్నాయో ఆగస్టులో అని లేవు. అలా ప్రతి నెలకి ఈ 2 నెలలకి పెన్షన్లు అయితే కనుక కట్ అవుతూ వస్తున్నాయి క్రమక్రమంగా. ఎందుకు ఎలాగా ఏంటంటే కనుక ఏదైతే కొన్ని కారణాలు ఉన్నాయో, ఏదో కారణం కావాలి పెన్షన్ కట్ చేయడానికి ప్రభుత్వానికి, కాబట్టి అలాంటి పెన్షన్లన్నీ కట్ చేసేస్తున్నారు అని వైసీపీ ధ్వజమెత్తుతుంది ఈ విషయంలో. ఏంటంటే జూలైలో 65,18,496 మంది తీసుకుంటే కనుక ఈ నెలలో 64,39,041 మంది, 65,18,496 మంది ఎక్కడ, 64,39,041 మంది పెన్షన్లు తగ్గిపోయి. అంటే ఏంటది, మే నెలతో పోలిస్తే ఆగస్టు నాటికి 67,812 పెన్షన్లు తగ్గాయి. 67,800 మంది 12 పెన్షన్లు కట్ అయిపోయాయి. ఎవరికి కట్ చేశారు, ఏమేమి కారణాలనే తెలియలేదు. అంటే ప్రభుత్వం కూడా ఈ పెన్షన్లు కట్ అయిన అన్న విషయాన్ని ఎక్కడా కూడా అధికారికంగా ధృవీకరించాల. కాబట్టి ఎందుకు కట్ అయినాయి, దేనికి కట్ అయినాయి అని కూడా ఒక స్టేట్మెంట్ ఏదైనా పాస్ చేస్తే జనాల్లో ఉండే భయాందోళనలు కానీ అభద్రతా భావం కానీ కొంచెం తగ్గును. ఎందుకు కట్ చేస్తున్నారు ఏంటో, 67,000 మంది ఆల్రెడీ కట్ చేస్తారంట, మరి నాది కూడా కట్ చేస్తారేమనే భయం ఏదంటే కనుక అది క్లియర్ కట్గా ఉందన్నమాట. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలంటే కనుక ఈ 67,000 మంది ఏదైతే చిల్లర పెన్షన్లు కట్ చేశారో దాని మీద ఒక స్టేట్మెంట్ అయితే పాస్ అయితే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. కాబట్టి ఏఆర్టీ పెన్షన్లు ఎన్ని కలుపుకున్నా సరే 64,082 మందికి అయితే పెన్షన్లు అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కట్ అయినటువంటి 67,812 పెన్షన్ల గురించి మాట్లాడుతున్నారు. ఇది ఇక్కడితోటే మళ్ళీ వచ్చే నెలలు ఎన్ని తగ్గుతాయి అని అంటే కనుక టీడీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే కనుక వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా వాలంటీర్లు ఏం చేశారంటే వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అర్హులు కాకపోయినా పెన్షన్లు రాసేశారు అనేది చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఆంధ్రజ్యోతిలో ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. సర్పంచ్ భార్యకు కూడా పెన్షన్లు రాసుకున్నారట వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కాబట్టి అలా రాసుకుంటే కనుక అలా ఉన్న పెన్షన్లు అయితే కనుక కట్ అయిపోయినా తప్పులేదు.
ఎలాంటి డౌట్ లేదు. పార్టీ ఏదైనా ప్రజల మాటే మాట్లాడాలి. కాబట్టి అలాంటి వాళ్ళకి పెన్షన్ పొందితే కనుక వాళ్ళు తీసేయటం మొమ్మాటికి సబబే. కాబట్టి అలా కాకుండా అర్హులైన వాళ్ళ పెన్షన్ కూడా తీసేస్తే కనుక క్షమించడానికి నేరం అది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. చూద్దాం. తీసేసినటువంటి 68,000 చిల్లర పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ పెన్షన్లన్నీ కూడా కట్ చేసిన పెన్షన్లన్నీ కూడా అనర్హులైతే కనుక ఎలాంటి ప్రాబ్లం లేదు, మంచి పని చేశారని నేనైతే చెప్తా. కాదు అర్హుల్నే తీసేస్తున్నారు, కావాలని కక్షపూరితంగా రాజకీయ కుట్ర భాగంలో భాగంగా వైఎస్ఆర్సీపీ అని ఏదో పార్టీ నెపం చెప్పి వాళ్ళు తీసేస్తున్నారు, ఇలాంటివి జరుగుతున్నాయి అని వైఎస్ఆర్సీపీ చెప్తున్నట్లుగా జరిగితే కనుక అది మొమ్మాటికి తప్పే. కాబట్టి మీ అభిప్రాయం ఏంటి? ఈ ఎవరైతే 67,812 మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా అర్హులా అనర్హులా? ఇదే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపోద్దు. ఖచ్చితంగా నాకు మోటివేషన్ ఉంటుంది. లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.